మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ రోజు ఏలూరుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తమ్మిలేరు, అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని, అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ఐటి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై, పంట నష్టాలపై, రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం. ప్రధానంగా ఈరోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరానికి 10,000 రూపాయలు, హెక్టార్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది సంతోషకర విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల, ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో, ఈ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్క వరి పంటకే కాకుండా పత్తి, మిర్చి, అట్లాగే మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యూమరేషన్ సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాన్ని నమోదు చేసి రైతులకి, కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ వరద వల్ల నష్టపోయిన రైతుల యొక్క, కౌలు రైతుల యొక్క పంట రుణాల్ని మాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే పంటల బీమా పరిహారం కూడా సకాలంలో వెంటనే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కొల్లేరు వల్ల కానీ, తమిళేరు వల్ల కానీ, బుడమేరు వల్ల కానీ, ఇతర వాగుల వల్ల కానీ వస్తున్న వరద వల్ల ఏటా కూడా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ వరద ముప్పు నివారణకి శాశ్వత చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.